చాలా వరకు అవన్నీ మాయ పెట్టిన మాయ మేము గౌడ్సే. ఓకే, అంటే అవన్నీ తాత నాటినవే. అయితే అలా వెనుకబడడానికి రీజన్ ఏంటి? ఆ ప్రోత్సాహం లేకపోవడమా, లేకపోతే ఎక్స్పెక్టేషన్స్ ఏముంటాయి మనకి? తాళ్ళు ఎక్కితే ఇవాళ రేపు పిల్లలు వాళ్ళు ఎక్కలేరు. ఓకే, తాళ్ళు ఎక్కేటప్పుడు ఎలా అనిపించి ఉండే, ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? అంటే మీ లైఫ్ మంచిగా అప్పుడు ఆరోగ్యం మంచిగా ఉండే. ఓకే, ఎందుకు అట్లా ఆరోగ్యం మంచిగా ఉండే? తాళ్ళు ఎక్కుతా అంటే ఎక్సర్సైజ్ అప్పుడు కూడా తాళ్ళు ఎక్కుతూ వ్యవసాయమే చేస్తుండే. తాళ్ళ మీద పెద్ద బెనిఫిట్ ఏమి కనపడలే. ఇప్పుడు ఎక్కిన వాళ్ళకు మంచిగా ఉన్నది. అచ్చా, ఇప్పుడు ఎక్కేటోళ్ళు తక్కువ అయ్యారు, తాగేటోళ్ళు ఉన్నారు. తాగేటోళ్ళు ఉన్నారు, ఎక్కేటోళ్ళు లేరు. మందు వేస్ట్ అవుతుంది, మందు కల్తీ వస్తుంది. అంత మందుతోటి చాలా మంది లివర్లు ఖరాబ్ అవడు, అవన్నీ నష్టం జరిగి తొందరగా చనిపోతారు. అవి మందుకు అలవాటు పడి పడినాడు అంతే, ఇక తొందరగానే లేచిపోతారు. లివర్లు ఖరాబ్ అవడు, కిడ్నీలు ఖరాబ్ అవడు. వాళ్ళదేనా ఈయన దగ్గరనే ఇస్తాను నేను. ఓకే ఓకే, నమస్తే అంకుల్, హాయ్. మీరు కూడా జాయిన్ అవ్వండి, కూర్చోండి, మీ ఎక్స్పీరియన్సెస్ కూడా చెప్పండి. ఇక్కడ కూర్చోండి పర్లేదు, ఇక్కడ కూర్చోండి. కూర్చోండి, ఫ్రేమ్ ఓకే. మనకి ఒక కొత్త అంకుల్ అంటే క్యారెక్టర్ స్టార్ట్ అయింది. నమస్తే అంకుల్, నా పేరు రాకేష్. మీ పేరు? బుర్ర సమ్మయ్య. ఓకే, మీరు చేసే వృత్తి ఏంటి ఇక్కడ? గౌడ్స్. ఓకే, తాళ్ళు ఎక్కినాం కొన్ని సంవత్సరాలు. తాళ్ళు ఎక్కిర్రు. ఓకే, శాతనైతే కాళ్ళు ఎత్తలేవు. ఏదో అక్కడికి కాంట పెట్టినాం. వ్యవసాయం ఉన్నది. వ్యవసాయం ఎన్ని ఎకరాలు ఉన్నది? ఎకరన్నర ఉన్నది. ఎకరన్నర. దాని తర్వాత ఇక పక్కనే రోడ్ పొంటి ఉన్నది కానీ కాంట పెట్టుకున్నారు. తాళ్ళు ఎక్కేటప్పుడు ఎలా అనిపించి ఉండే, ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? అంటే మీ లైఫ్ మంచిగా అప్పుడు ఆరోగ్యం మంచిగా ఉండే. ఓకే, ఎందుకు అట్లా ఆరోగ్యం మంచిగా ఉండే? తాళ్ళు ఎక్కుతా అంటే ఎక్సర్సైజ్ అప్పుడే ఆరోగ్యంగా ఉండే. ఇప్పుడు కూర్చుంటుండగా కథం, కాళ్ళు ఎత్తలేవు, చెయ్యిలు ఎత్తలేవు, ఒడ్ల పోయి నడవత్తలేదు, శాతనైతలేదు. పని చేయడానికి కూడా కొంచెం ఇబ్బంది కదా, కూర్చొని కాళ్ళంతా తిమ్మిరెక్కినట్టు అలాంటి ఫీలింగ్స్ వస్తున్నాయి. మరి తాళ్ళ నుంచి మీకు వచ్చే ఏదైతే అది ఉపాధి ఉందో అది బాగుండేనా, లేకపోతే వ్యవసాయం చేస్తుంటే బాగా అనిపిస్తుందా మీకు ఇప్పుడు? అప్పుడు కూడా తాళ్ళు ఎక్కుతూ వ్యవసాయమే చేస్తుండే. తాళ్ళ మీద పెద్ద బెనిఫిట్ ఏమి కనపడలే. ఇప్పుడు ఎక్కిన వాళ్ళకు మంచిగా ఉన్నది. అచ్చా, ఇప్పుడు ఎక్కేటోళ్ళు తక్కువ అయ్యారు, తాగేటోళ్ళు ఉన్నారు. తాగేటోళ్ళు ఉన్నారు, ఎక్కేటోళ్ళు లేరు. ఎక్కినోనికి లాభం, ఎక్కేటోడు కావాలి. ఇప్పుడు ఎక్కేటోళ్ళు లేడు, ప్రాక్టీస్ లేదు. తాళ్ళు వెనక పడ్డారు. పొరాలు అన్నోళ్ళు వెనక సీరి బ్యాచ్ ఎక్కువ కదా, పొరాలు ఎక్కువ మంచిగా ఎన్నైనా జీతం ఉంటారు కానీ తాళ్ళు ఎక్కుతలేరు. అలా మారడానికి కారణం ఏంటి? అంటే అలా మారిపోవడానికి కారణం ఏంటి? ఇప్పుడు తాగేటోళ్ళు ఉన్నారు. ఇంకోటి, మనకి కళ్ళు అనేది మన శరీరానికి మంచిది, అది అందరికి తెలిసిందే. మన కిడ్నీలో అలా వెనుకబడడానికి రీజన్ ఏంటి? ఆ ప్రోత్సాహం లేకపోవడమా, లేకపోతే ఎక్స్పెక్టేషన్స్ ఏముంటాయి మనకి? తాళ్ళు ఎక్కితే ఇవాళ రేపు పిల్లలు వాళ్ళు ఎక్కలేరు. ఓకే, బేసిక్ పాయింట్, ట్రిగరింగ్ పాయింట్ ఇది. ఏంటి అని అంటే తాళ్ళు ఎక్కితే పిల్లల్ని పడేస్తున్నాడు. వాడు ఎక్కడ జీతం ఉన్న మంచిదే కానీ తాళ్ళు ఎక్కితే పిల్లలు, మీ పొరగాడు తాళ్ళు ఎక్కుతాడు రా, పిల్లని పడిస్తాడు రా అన్నట్టు అయిపోయింది పరిస్థితి. వెళ్తూ ఉన్నా ఏ పని అని చేయని వాడు హైదరాబాద్ వరంగల్ ఎక్కడ పని చేసినా కూడా అటువంటి మొక్కుతారు కానీ తాళ్ళు ఎక్కటోనికి మొక్కుతలేరు, వ్యవసాయం చేసేటోనికి మొక్కుతలేరు. సో వ్యవసాయం మీద ఆధారపడిన వాళ్ళకి, దాని తర్వాత మన కుల వృత్తులు ఏవైతే ఉన్నాయో, మీరంటే గౌడ్స్ కాబట్టి తాళ్ళు ఎక్కినారు, మీ వృత్తి మీద మీరు డిపెండ్ అయి ఉన్నారు. ఆ వృత్తికి ఇప్పుడు ఏంటి అని అంటే ఒక పర్టికులర్ వాల్యూ లేకుండా పోతుంది అన్నట్టు అనిపిస్తుంది కదా. మన వృత్తినే మనం మర్చిపోయి ఉండాల్సిన సిచ్యువేషన్స్ వచ్చినాయి. దాని మీద అంటే మీకు ఎలా అనిపిస్తుంది అలా ఉంటుంటే?
నాకు నా మట్టుకు అయితే ఇప్పుడు తాళెక్కినోనికే మంచిగా అనిపిస్తాను. మంచిగా ఉన్నది మన వృత్తి మనం చేసుకోవడం. నేను కంటిన్యూస్ గా అబ్జర్వ్ చేస్తున్నా ఇక్కడనే, అంటే నాది బిఎస్సి అగ్రికల్చర్ అయ్యింది. సో ఇక్కడ చదువుకొని ఇక్కడే ఒక కంపెనీలో పనిచేస్తూ అన్ని పొలాలని చూస్తూ ఉంటా, తిరుగుతుంటా. కాబట్టి ఎవరు కూడా తాళ్ళెక్కే వాళ్ళు యంగ్ ఏజ్ వాళ్ళు లేరు. చాలామంది అదే 55-60 సంవత్సరాలు ఉన్న వాళ్ళే ఎక్కుతున్నారు. సో ఎందుకు ఆ గొప్పతనము, ఆ మనకున్న కులవృత్తికి ఉన్న గొప్పతనం ఎందుకు మిస్ అవుతుంది? అదే దాన్ని ఫీల్ అవుతారు. తాళ్ళనే వరకు చదువుకొని నేను ఇంత చదువుకొని తాళ్ళెక్క అన్నా ఎండనో అన్ననో ఇళ్ళనో పని పోదాం అన్నట్టు పోతారు. తాళ్ళ మీద మొగ్గు చూపుతలేదు. ఓకే, మరి మొగ్గు చూపించాలి అని మీరు అనుకుంటున్నారా? లేదు అని అంటే పర్లేదు, వాళ్ళ చేసుకునే వృత్తిని వాళ్ళని చేసుకొని ఇద్దామని అంటారా? ఎవరిని ఇష్టం ఉన్నట్టు వాళ్ళు పోతారు. ఇక వాళ్ళు మనం ఏమంటాం పోరాలను ఎక్కడరా అంటే మా ఇళ్ళలోనే ఉన్నారు 20 మంది. బయట అటు ఇటు తిరిగి ఆన్లైన్లో పని చేసుకుంటారు. ఎదిగినోడల్లా బయటికి పోతారు. ఓకే, సో ఇప్పుడు నా పరిస్థితి కూడా అంతే అనుకోండి. కాలేజ్ అయిపోయింది, ఏదో చిన్న జాబ్ చూసుకొని ఇంటిని వదిలేసి ఇక్కడి దాకా వచ్చి ఉండి ఈ సిచ్యువేషన్స్ అన్నీ ఫేస్ చేయడం అంత ఈజీ కాదు. ఇంకా అంటే మీరు అంటే తాళ్ళు అని అంటే ముఖ్యంగా మనకు గుర్తొచ్చేది కళ్ళే కదా. కళ్ళుకి ఇప్పుడు ఈ కాలంలో తాగే ఈ క్వార్టర్ సీసాలు, బీ సీసాలు ఉన్నాయి కదా, దానికి దీనికి వ్యత్యాసం, డిఫరెన్స్ ఏముంది? మందు వేస్ట్ అవుతుంది, మందు కల్తీ వస్తుంది. అంత మందుతోటి చాలా మంది లివర్లు ఖరాబ్ అవడు, అవన్నీ నష్టం జరిగి తొందరగా చనిపోతారు. అవి మందుకు అలవాటు పడి పడినాడు అంతే, ఇక తొందరగానే లేచిపోతారు. లివర్లు ఖరాబ్ అవడు, కిడ్నీలు ఖరాబ్ అవడు, ఆ పని అవుతుంది అందరికి. అది మనకి మహా అయితే ఒక నీళ్లు కలుపుతారు, గట్టి కళ్ళు కాక అంటే నార్మల్గా ఉండడానికి. ఆ టెక్నిక్స్ అన్నీ అంకుల్ వాళ్ళకి బాగా తెలుసు. ఇంకా మాలాంటి జనరేషన్ వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడున్న వాళ్ళకి మనం చేసే ఏ వృత్తి అయినా ఎలా ఉండాలి, ఎలా డెవలప్ అవ్వాలి అని మీరు సజెస్ట్ చేయాలి అనుకుంటున్నారు? సో ఆవిడకి అలవాటు పట్టరు, ఇక ఎవరు తాళెక్కేటట్టు లేదు. అంతేనా? అటు ఇటు పోయి వాళ్ళకు పొద్దుగాల పోయి అటు ఇటు తిరిగి మందం వాడు సంపాదించుకుంటాడు. అంటే మనకి ఆ తాళ్ళెక్కడంలో ఉన్న గొప్పతనం ఏంటి మీకు తెలిసిన వరకు? దాని ఇంపార్టెన్స్ ఎలా చెప్పాలి అని అనుకుంటున్నారు మీరు? అంటే తెలియని మా జనరేషన్ వాళ్ళకి 2-3 తాళ్ళు ఎక్కినోనికి 500-600 ఇటు పోవే రోజుకి. పొద్దుటి 400-500, పాపటి 400-500 ఎక్కేటోనికి అట్లా సంపాదిస్తున్నారు. ఇప్పుడు ఎక్కేటోళ్ళకి అట్లా ఉన్నది. సో దొరుకుతలేదు కళ్ళు. ఇప్పుడు అది కళ్ళు కరువు అయింది. చెట్లని కూడా నరికేస్తున్నారు కదా చాలా వరకు. అవన్నీ మాయ వ్యక్తి మేము గౌడ్సే. ఓకే, అంటే అవన్నీ తాత నాటినవే అయితే. ఇప్పుడు ఎక్కేటోళ్ళు లేరు. సో